ఓకే, సో ఇవాళ మనం డాండ్ ఎపిసోడ్ 7 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం సిల్కీని చూస్తాం. సిల్కీ అంటుంది, మీరు నా దగ్గర నుంచి నా ఐరాన్ని లాక్కున్నారు, నాకు తిరిగి ఇచ్చేయండి. అలా అని సిల్కీ వీళ్ళ ముగ్గురు మీదకి అటాక్ చేస్తుంది. దీని నుంచి ఒకరు ఇంకా మోమో ఐరాన్ని పట్టుకొని పరిగెత్తుతూ ఉంటారు. ఇప్పుడు ఒకరు అంటాడు, నాకు ఎన్ని వస్తువుల మధ్య సరిగ్గా పరిగెత్తనికి వస్తలేదు. ఈ మాట వినగానే మోమోకి ఒక ఐడియా వస్తుంది. మోమో అంటుంది, నువ్వు ఇలాగే పరిగెత్తుతూ ఉండు. ఇంకా సిల్కీ మోమో మీదకి అటాక్ చేసి మోమోని కింద పడేస్తుంది. ఇంకా సిల్కీ తన హెయిర్ తోటి ఒకరు వెంట పడుతూ ఉంటుంది. ఒకరు ఆ ఫ్యాక్టరీ మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఇక ఎద్ద ఎండ్ ఒకరుని కింద పడేసి ఐరాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు సిల్కీ అంటుంది, నీకు నన్ను అమ్మాని పిలవాలని లేకపోతే పర్లేదు, నేను నిన్ను తినేస్తా, ఇలా మన ఇద్దరం ఒక్కటవుదాం. ఇప్పుడు సిల్కీ ఐరాన్ని తినడానికి ముందు వెళ్తుంది, కానీ ఒకటేసారి ఆగిపోతుంది. ఇప్పుడు పైనుంచి మోమో ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే సిల్కీ యొక్క హెయిర్ ఈ ఫ్యాక్టరీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇదే మోమో యొక్క ఐడియా. దీన్ని చూసి సిల్కీకి చాలా కోపం వస్తుంది. కోపంలో ఆ ఫ్యాక్టరీ మొత్తం విరక్కొడుతూ ఉంటుంది. ఇప్పుడు సిల్కీని ఆపడానికి మోమో తన కాళ్ళని పట్టుకుంటుంది. ఇంకా ఒకరుతో అంటుంది, నువ్వు నీ టర్బోగ్రాని ఫామ్ లోకి వెళ్లి నీ ఫుల్ పవర్ తో ఆమె మీదకి అటాక్ చేయి. ఇప్పుడు ఒకరు అంటాడు, నేను ఈ ఫామ్ లో జస్ట్ పరిగెత్తగలను, నేను ఇలాంటివన్నీ ఎప్పుడూ ట్రై చేయలే. ఇది విని మోమో ఒకరు మీద అరుస్తూ ఉంటుంది. ఒకరుతో అంటుంది, ఇవన్నీ నువ్వు నాకు ఇప్పుడెందుకు చెప్తున్నావు, నేను చెప్పినట్టు వెళ్లి తన్ని కొట్టు. ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుతుండగా సిల్కీ తన జుట్టుని విడిపించుకుంటుంది. ఇప్పుడు సిల్కీ వెంటనే మోమో మీదకి అటాక్ చేస్తుంది. ఇప్పుడు మోమోని కాపాడడానికి ఒకరు తన ముంగడికి వస్తాడు. ఇంకా తన తలతో తన ఫుల్ పవర్ ని వాడి సిల్కీని కొడతాడు. ఈ షాట్ ఎంత పర్ఫెక్ట్ గా తాకుతుందంటే సిల్కీ ఈ ఫ్యాక్టరీ బయట పడుతుంది. సో చూస్తుంటే సిల్కీ ఓడిపోయినట్టే ఉంది. ఇప్పుడు మోమో అంటుంది, నీ పవర్ కి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను, ఈ అటాక్ చాలా సూపర్ గా ఉంది. ఇక్కడ ఒకరు చాలా అలసిపోయి ఉంటాడు. ఇంకా అతనికి చాలా నొప్పిగా ఉంటుంది. ఇప్పుడు బ్యాగ్ లో నుంచి టర్బోగ్రాని బయటకు వచ్చి అంటుంది, నా పవర్ ని యూజ్ చేసిన తర్వాత కూడా నువ్వు ఇదే అటాక్ చేయగలిగావా? ఇప్పుడు మోమో అడుగుతుంది, మనం ఈ దయ్యాన్ని ఏం చేద్దాం? సేకోకి చెప్పి మనం దీన్ని ఎక్సర్సైజ్ చేపిద్దామా? దీనిపై టర్బోగ్రాని అంటుంది, తన్ని కొంచెంసేపు ఒంటరిగా వదిలే, నా అటాక్ వల్ల తను తొందరగా లేవలేదు. ఇంకా టర్బోగ్రాని అంటుంది, ఒకరు యొక్క బాల్ అమ్మాయి దగ్గరనే ఉంది కదా. ఇప్పుడు టర్బోగ్రాని అమ్మాయి దగ్గర బాల్ ఎత్తుకుతూ ఉంటుంది. ఇంకా మోమో చేతులు కట్టేస్తున్నాయి కాబట్టి మోమో ఒకరుని నా చేతులు వినిపించమని అడుగుతుంది. ఇది విని ఒకరు ఏదైనా షార్ప్ గా ఉండేది వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు మోమో అంటుంది, ఇదంతా ఈ అమ్మాయి ఐరా వల్లనే వచ్చింది, ఆ దయ్యానికి ఇంకా ఐరాకి అసలు ఏం సంబంధం ఉంది? ఇప్పుడు టర్బోగ్రాని ఒకరు యొక్క బాల్ ని వెతికి ఒకరుకి ఇస్తుంది. ఇప్పుడు ఒకరు యొక్క బాల్ ని చూసి మోమో అంటుంది, నీ వంశం యొక్క పరువు ప్రతిష్టలు నీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే టర్బోగ్రాని ఒకటేసారి ఐరా చనిపోయిందని చెప్తుంది. ఈ మాట వినగానే ఒకరు ఇంకా మోమో షాక్ లో ఉంటారు. ఇప్పుడు మోమో వెళ్లి వెంటనే ఐరా యొక్క హార్ట్ బీట్ చెక్ చేస్తుంది. ఇంకా ఒకరు ఏమో పల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి తెలిసిపోతుంది ఐరా నిజంగానే చనిపోయిందని. ఇప్పుడు టర్బోగ్రాని చెప్తుంది, నార్మల్ మనుషుల్ని ఏదైనా దయ్యం తింటే వాళ్ళు వెంటనే చనిపోతారు. ఇంకా జపనీస్ లో దయ్యాలని యోకాయ్ అని పిలుస్తారు. దీంట్లో నాకు యోకాయ్ అనగానే యోకాయ్ వాచ్ గుర్తుకొచ్చింది. మీలో యోకాయ్ వాచ్ ఎంతమంది చూసారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎపిసోడ్ లోకి వచ్చేస్తే మోమో దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. ఇంకా ఒకరు దగ్గర టర్బోగ్రాని పవర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరికి ఏం కాలే. ఇప్పుడు మోమో ఒకరుతో సిపిఆర్ చేయమని అంటుంది. ఇంకా తన పవర్స్ తో ఐరా గుండెని ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి టర్బోగ్రాని అంటుంది, దీని వల్ల అసలు ఏమీ యూజ్ ఉండదు, హార్ట్ అనేది ఒక మాంసం ముక్క అంతే, దాన్ని ఇటు అటు జరపడం వల్ల ఏమీ అవ్వదు. ఇది విని మోమో టర్బోగ్రాని నోరు మూసుకొని అంటుంది. ఇంకా వీళ్ళిద్దరు వీళ్ళ పనిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా మోమో టర్బోగ్రానితో అంబులెన్స్ కి ఫోన్ చేయమని అంటుంది. ఎందుకంటే టర్బోగ్రాని దగ్గర మోమో వాళ్ళ ఫ్రెండ్ యొక్క ఫోన్ ఉంది కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఎన్నిసార్లు ట్రై చేసినా ఏమీ యూజ్ ఉండదు. ఇప్పుడే అక్కడికి సిల్కీ వస్తుంది. ఇప్పుడు సిల్కీ అంటుంది, ఇలాగైతే ఐరా ఎప్పటికీ బతకదు, ఇంకా నా దగ్గర దీనికన్నా ఒక మంచి ఐడియా ఉంది. అదేంటంటే నాలో ఉన్న ఓరా ఐరాకి ఇచ్చేస్తే తను బ్రతుకుతుంది. ఈ ఓరా అనేది మనుషులకి బ్యాటరీ లాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఐరా యొక్క బ్యాటరీ అయిపోయింది కాబట్టి సిల్కీ దాన్ని రిప్లేస్ చేద్దామని అనుకుంటుంది. అంటే తన ఓరాని ఇప్పుడు మనం నరుటో సిరీస్ లో చక్రా తోటి కూడా కంపేర్ చేయొచ్చు. కానీ మోమోకి అయితే తన అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది. మోమో ఒపీనియన్ లో సిల్కీ ఐరాని తిందామని అనుకుంటుంది. ఇప్పుడు ఏం చేయలేక మోమోని నమ్మేయడానికి సిల్కీ తన నోరుని విరక్కొడుతుంది. ఇప్పుడు సిల్కీ అంటుంది, నేను ఇప్పుడు ఎవరిని తినలేను, ఇంకా ఇప్పటికి కూడా నా మీద నమ్మకం లేకపోతే నా తలని విరక్కొట్టండి. టర్బోగ్రాని అంటుంది, తను నిజమే చెప్తుంది, ఓరా దొరికిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి బ్రతకొచ్చు. ఇక వీళ్ళ దగ్గర ఏ ఆప్షన్ లేదు కాబట్టి మోమో దీనికి ఒప్పుకుంటుంది. ఇంకా మోమో సిల్కీని వాన్ చేస్తుంది. ఇంకా ఒకరుతో అంటుంది, ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఇప్పుడు మోమో సిల్కీతో అడుగుతుంది, నువ్వు నీ ఓరాని ఐరాతో ఎలా రిప్లేస్ చేస్తావు? దీనిపై సిల్కీ అంటుంది, నువ్వు నా ఓరాని నీ పవర్ తోటి ఐరా యొక్క ఓరాతో రిప్లేస్ చేయి. ఇప్పుడు మోమో కూడా అలాగే చేసి వీళ్ళిద్దరు ఓరాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటేసారి సిల్కీ యొక్క పాస్ట్ ని చూస్తాం. హోటల్లో సిల్కీ డబ్బు సంపాదించడానికి ఏవేవో చేస్తూ ఉంటుంది. సో నిజం చెప్పాలంటే సిల్కీ ఇదంతా తన కూతురు కోసం చేస్తూ ఉంటుంది. సిల్కీ వాళ్ళ కూతుర్ని సంతోష పెట్టడానికి పగలు రాత్రి అని తేడా లేకుండా మోల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ఇలా పనిచేయడం వల్ల తను చాలా అలసిపోయేది. ఇంకా సిల్కీ వాళ్ళ కూతురుకి ఆగ్రోపెటిక్స్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ డాన్స్ గురించి గూగుల్లో కొడితే ఈ ఫోటో వచ్చింది. ఇంకా సిల్కీ తన సంతోషం కోసం ఈ డాన్స్ ని కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఇంకా ప్రతి విధంగా సిల్కీ తన కూతుర్ని సంతోష పెడుతూ ఉంటుంది. ఇలా వీళ్ళ లైఫ్ చాలా బాగానే నడుస్తుంది. కానీ ఒక రోజు వీళ్ళ ఇంటి మీదకి ఇద్దరు అటాక్ చేస్తారు. సో వీళ్ళిద్దరు ఎవరనేది మనకు చెప్పలేదు. వీళ్ళు సిల్కీని పట్టుకొని విండో మీదకి ఇసిరేస్తారు. ఇక్కడ సిల్కీ వాళ్ళ కూతురు ఏడుస్తూ ఉంటుంది. దీన్ని చూసి వాళ్ళిద్దరు తన్ని తీసుకెళ్తారు. ఇప్పుడు సిల్కీ వీళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తుంది. దీన్ని చూసి వాళ్ళు సిల్కీ యొక్క కన్నుని తీసేస్తారు. దీనివల్ల
సిల్కీ ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. కొంచెం సేపటి తర్వాత సిల్కీ కళ్ళు తెరిచి రోడ్డు మీద తన కూతురు కోసం వెతుకుతూ ఉంటుంది. సిల్కీ తన ముంగటున్న కాని చూసి తన వెనకాల పడుతూ ఉంటుంది. కానీ ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల సిల్కీ అక్కడే పడిపోతుంది. ఇప్పుడు సిల్కీ ఒక బిల్డింగ్ మీద నిలబడుతుంది. సిల్కీకి తన కూతురు తప్ప ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఇక లాస్ట్ గా సిల్కీ తన కూతురికి ఇష్టమైన డాన్స్ ని బిల్డింగ్ మీద పర్ఫామ్ చేసి అక్కడి నుంచి దూకి చనిపోతుంది. ఇక చనిపోయిన తర్వాత సిల్కీ ఒక ఆత్మలా మారుతుంది. ఇంకా సిల్కీకి జరిగింది ఏమీ గుర్తులేదు. ఇంకా తనకు గుర్తున్నది ఏమన్నా ఉందంటే తను అనుకుంటూ ఉంటుంది నేనేదో విలువైనది కోల్పోయానని. ఇప్పుడే ఇక్కడికి ఒక చిన్న పాప వచ్చి సిల్కీని అమ్మ అని పిలుస్తుంది. ఈమె ఎవరో కాదు, చిన్నప్పటి ఐరా అయి ఉంటుంది. ఐరా చిన్న ఉన్నప్పుడు బై మిస్టేక్ సిల్కీని తన అమ్మ అని పిలిచేసింది. ఇప్పుడే ఇక్కడికి ఐరాని వెతుక్కుంటూ వాళ్ళ నాన్న వస్తాడు. ఇప్పుడు మనకి ఈ విషయం తెలుస్తుంది, ఐరా చిన్న ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందని. అందుకే ఐరా వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటుంది అమ్మ ఎప్పుడు తిరిగి వస్తుందని. దీనిపై వాళ్ళ నాన్న అమ్మ తిరిగినాని ప్లేస్ కి వెళ్లిపోయిందని చెప్తాడు. ఇప్పుడు ఐరాని చూసి సిల్కీ ఈమెనే నా కూతురే అని అనుకుంటుంది. ఇప్పటి నుంచి సిల్కీ డిసైడ్ అవుతుంది ఐరాని నేను ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి ప్రొటెక్ట్ చేస్తానని. ఇక అప్పటి నుంచి సిల్కీ దయ్యంలా ఐరా చుట్టూ తిరుగుతూ ఉండేది ఐరాని కాపాడడానికి. ఇప్పుడు ఐరా కళ్ళు తెరవగానే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇంకా సిల్కీది ఈ బ్యాక్ స్టోరీ చూసి మోమో కూడా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకరు అనుకుంటూ ఉంటాడు సిల్కీ మోమోని ఏదో చేసిందని. అందుకే ఒకరు కోపం మీద సిల్కీ మీదకి అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. దీన్ని చూసి మోమో అతన్ని ఆపుతుంది. ఇప్పుడు సిల్కీ ఐరాకి సారీ చెప్తుంది. ఇంకా ఐరా తోటి అంటుంది నేను నిన్ను ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నేనే నిన్ను బాధ పెట్టాను. నేను నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు అంతా నార్మల్ అవుతుంది. ఇదంతా చెప్పి సిల్కీ మెల్లిమెల్లిగా ఆవిరైపోతూ ఉంటుంది. ఇదంతా చూసి మోమో టర్బోగ్రనీ తోటి అడుగుతుంది ఇదంతా ఏం జరుగుతుంది. దీనిపై టర్బోగ్రనీ చెప్తుంది ఓరా బ్యాటరీ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు అది సిల్కీ దగ్గర లేదు కాబట్టి తను మాయమైపోతుంది. అలా అని ఇప్పుడు సిల్కీ ఏం ఆఫ్టర్ లైఫ్ లోకి వెళ్ళిపోదు. ఇప్పుడు తన దగ్గర ఓరా లేదు కాబట్టి తను ఉందన్న ఎగ్జిస్టెన్స్ ఏ మాయమైపోతుంది. అంటే సిల్కీ ఆఫ్టర్ లైఫ్ లో ఉండదు, అలా అని ఈ లోకంలో ఉండదు. ఎలాగైనా ఈమె జీవితం చాలా దరిద్రంగా ఉండేది. ఇలాంటి ఒక ఆత్మ ఆఫ్టర్ లైఫ్ లోకి పోపైనా ఏమీ కాదు. దీన్ని చూసి మోమోకి చాలా బాధ అనిపిస్తుంది. మోమో గ్రానీ తోటి అడుగుతుంది సిల్కీ ఆత్మ శాంతించేలా మనం ఏదో ఒకటి చేయలేమా. దీనిపై టర్బోగ్రనీ అంటుంది ఇది తన డిసిజన్, దీంట్లో మనం ఏమీ చేయలేం. సిల్కీ చనిపోతూ తన కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సిల్కీ అంటుంది నా కూతురికి ఇంకిన్ని అందమైన బట్టలు కొనిస్తే బాగుండు, ఇంకా నా కూతురుతో ఇంకొంతకాలం సంతోషంగా గడిపితే బాగుండు. ఇంకా సిల్కీ వాళ్ళ కూతురికి సారీ చెప్తుంది. ఎందుకంటే నువ్వు నా కూతురు కాకపోయింటే నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివేమో. ఇప్పుడు ఐరా పరిగెత్తుకుంటూ వెళ్లి సిల్కీని హక్ చేసుకుంటుంది. ఐరా ఇప్పుడు తనని అమ్మ అని పిలిచి ఐ లవ్ యూ అని అంటుంది. ఇంకా ఐరా దేవుణ్ణి వేడుకుంటుంది సిల్కీ ఇంకా వాళ్ళ కూతురు ఆత్మ శాంతించాలని. ఇంకా లాస్ట్ గా ఐరా అంటుంది నేను నీకు ప్రామిస్ చేస్తున్నా నేను నిన్నెప్పుడు మర్చిపోను. దీంతోటే సిల్కీ పూర్తిగా మాయమైపోతుంది. సో సిల్కీ ఆత్మ శాంతించాలని మనం కూడా కోరుకుందాం. అసలు నేను ఈ ఎపిసోడ్ ఇంత బాధగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకేనా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక మిగతా ఎపిసోడ్స్ ని ఎంతైతే అంత తొందరగా అప్లోడ్ చేసి పెడతా. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.